నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. గత సంవత్సరం కొట్టిన దెబ్బకు ఈ సంవత్సరం మిరప గణనీయంగానే తగ్గిందని చెప్పవచ్చు. అయినా కూడా ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి మిరప రైతులకి మిరపకి అన్ని కష్టాలే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరము ఎక్కువగా అధిక వర్షాలు కురవడము ఒక ఎత్తు అయితే, మందులు కొట్టే టయానికి వర్షాలు పడడము, కొంతమంది కొట్టిన మందులు సరిగా పనిచేయకపోవడము, ఇంకొక ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ సంవత్సరము యూరియా దొరకకపోవడం, అది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే మొక్కకి ఎదుగుదలకి కావలసినటువంటి యూరియా రైతులకి ఈ సంవత్సరం అందకపోవడం, అది కూడా ఒక పెద్ద లోటనే చెప్పవచ్చు. ఇలా అనేక రకాల కారణాలతోటి ఈ సంవత్సరం మిరప రైతులు చాలా కష్టాలు అయితే పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా వెనక ఉన్నటువంటి ఈ మిరప తోట. ఇలాగే అన్ని తోటలు 100 తోటల్లో 10-20 తోటలు మాత్రమే బాగున్నాయి, కానీ మిగతా 60-70% అయితే ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. చూడండి, చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఎక్కువగా ఇదే స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. అవి కూడా ఈ విధంగానే ఉన్నాయి, ఎక్కువగా క్లియర్ లేదు. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరం మబ్బులు కమ్మిన వాతావరణం ఉండడము, కొట్టిన మందులు పనిచేయకపోవడము, ఇలా అనేక సమస్యలు ఉండొచ్చు. కొన్ని కాయలు పెట్టినాయి కానీ అవి ఎదుగుదల లేదు. ఇలా అనేక సమస్యలు ఈ సంవత్సరం రైతులు అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాలు ఆగి ఏమైనా చలి పడితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అని మాత్రమే మనము చెప్పగలం.